ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? అందరికి వందనాలు. ఈరోజు ఆదివారం క్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రభుని స్తుతించుదాం. స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రియ తండ్రి, రక్షక, నీకు వందనాలు. ఈరోజు మరి యూట్యూబ్లో జరిగిస్తున్న ఈ మంచి కార్యక్రమాన్ని ఆశీర్వదించండి. వీక్షిస్తున్న ప్రతి వారు, సహవాస పిల్లలు ప్రతి ఒక్కరిని బట్టి స్తోత్రం. మహిమార్థంగా జరుగుటకు సహాయం చేసి ప్రతిష్ఠించి దీవించి నడిపించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరిచిన గాని మరువన్న ప్రేమ, నేను విడిచిన గాని విడవనన్న ప్రేమ, నేను మరిచిన గాని మరువనన్న ప్రేమ, నేను విడిచిన గాని విడవనన్న ప్రేమ,
మారనిది మరువనిది తీరనిది ఎడబాయనిది మారనిది మరువనిది తీరనిది ఎడబాయనిది ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ
మరి మీ అందరికీ వందనాలు. మరి ఇప్పటి వరకు దేవుడు చక్కగా నడిపించి మరి ఒక నెలకి దేవుడు మనం నడిపించిన విధానంగా మరి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మరి ఈ వారం ప్రకటనలు మరి బుధవారం రోజు, శనివారం రోజు 8:30 గంటలకు ఫేస్బుక్లో లైవ్ ఇవ్వడం జరుగుతున్నది. ఉపవాసం రోజు మరి మీ అందరూ అందులో పాల్గొనవలసిందిగా మేము కోరుచున్నాము. అలాగే మంగళవారం రోజు, గురువారం రోజు జూమ్లో 8:30 గంటలకు ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. మరి సంఘస్థులందరూ ఈ యొక్క ప్రార్థనలోను, ఉపవాస ప్రార్థనలోను మరి వీక్షించి మరి ఇంట్లో ఇళ్లలోనే మీకు ప్రార్థనలు చేసుకుని విశ్వాసంలో నడచవలసిందిగా మేము కోరుచున్నాము. ఆదివారం రోజు మరి 10:30 గంటలకు యూట్యూబ్ ఛానల్లో MBKM ఛానల్లో జరుగుతూ ఉన్నది. మరి ఆన్లైన్ వర్షిప్లో మరి ఇళ్లలోనే ఉంటూ మరి దేవుని స్తుతించి ఆరాధించండి. మరి ఒక నెలకి మన దేవుని నడిపించిన విధానంకే అందుకే దేవుని స్తోత్రములు. మరి ప్రార్థన అయిన తర్వాత మా సండే స్కూల్ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. పేరెంట్స్ మీ యొక్క పిల్లలను మరి సండే స్కూల్ కార్యక్రమం చూడవలసిందిగా కోరుచున్నాము. అలాగే మీ యొక్క పిల్లలు కూడా మరి పిల్లలందరూ చక్కగా సండే స్కూల్ చూస్తూ మరి దేవుని మార్గంలో నడవండి. దేవుని యొక్క కానుకలు అలాగే దశమ భాగములు అర్పించిన కొరకు 9866219514 మరి జీపే ద్వారా, ఫోన్పే ద్వారా దేవుని యొక్క భాగమును చెల్లించవలసిందిగా మేము కోరుచున్నాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోనండి. ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి మనం వెళ్దాం. కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములైనా మీకే వందనాలు ప్రభువా. మరి గడిచిన కాలం అంతయు మరి మమ్మల్ని రక్షించి మరి మీ యొక్క బాటలో, మీ యొక్క మార్గంలో మమ్మల్ని నడిపించిన విధానంకి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అయ్యా, మాకు ఒక రక్షణ దయచేసినందుకు మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాము. అలాగే ప్రభువా, మరొక నెలకు మమ్మల్ని నడిపించిన దేవా మీకే వందనాలు ప్రభువా. మరి ఇప్పటి వరకు మేము ఎటువంటి లోటు లేకుండా మమ్మల్ని చక్కగా మరి ఆశీర్వదించిన విధానంకే మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. మరి వాక్యంలోకి వెళుచుండగానైనా మరి మీరు మాతో మాట్లాడమని చెప్పి అడుగుతున్నాను దేవా. ఆ వాక్యమును మేము మా హృదయంలో నాటుకొని ప్రభువా మేము ఎల్లప్పుడూ మేము అటు రీతిగా నడుచుకుంటూ మాకు సహాయం చేయమని అడుగుతున్నాను దేవా. ఇప్పటి వరకు మరి పాటల ద్వారా, ఆరాధన ద్వారా మరి అలాగే కీర్తనలో చదివిన భాగంలో అన్నిటి విషయాల్లో మీరు తోడుగా నడిపించిన విధానంకి మీకు స్తుతులు చెల్లించుకుంటూ మరి చివరి వరకు మీ యొక్క ఆత్మను మా పైన కుమ్మరించిన అన్నిటిని మా పైన ఉంచమని మేము అడుగుతూ యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమునకు మహిమ కలుగును గాక. అందరికీ వందనాలండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ శుభవందనాలు. దినాలు భయాందోళనకు గురవుతున్నటువంటి దినాలు. ధైర్యంగా ఉండండి, విశ్వాసంగా ఉండండి, ప్రార్థనాపూర్వకంగా ఉండండి, ప్రభు సన్నిధిని మీరు కలిగి ఉండండి. మరి రోజు రోజుకి వార్తలు పలు విధాలుగా వింటూ ఉన్నారు మీరు, కరోనా గూర్చి పలు విధాలుగా. కాబట్టి ఏ విధముగా ఉన్నప్పటికీ కూడా మరి విశ్వాసంగా, ఆధ్యాత్మికంగా ప్రభు వైపు చూస్తూ అనుదిన ప్రార్థనలో విశ్వాసంగా ఉండండి, యథార్థంగా ఉండండి, ప్రార్థనా పరిశీలనలు నడుచుకోండి, వాక్యాన్ని అనుసరించండి. పరిశుద్ధ గ్రంథంలో లేఖనం చెప్పినట్లుగా మనం నడుచుకున్నప్పుడు తగినటువంటి ఆశీర్వాదం ఉంటుంది, దేవుని కాపుదల ఉంటుంది. కాబట్టి ఈ విషయాలన్నీ మీరు గ్రహించి నడుచుకోండి. ఈ రోజున వాక్యములో మరొక మాట, నిర్గమాకాండం 30వ అధ్యాయము 1-2 వచనాలు ఏముందంటే, మరియు ధూపము వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను, తుమ్మకర్రతో దాన్ని చేయవలెను, దాని పొడుగు ఒక మోర, దాని వెడల్పు ఒక మోర, అది చచ్చౌకముగా నుండవలెను, దాని ఎత్తు 2 మూరలు, దాని కొమ్ములు దానితో ఏకాండమై ఉండాలని ఒక ధూప వేదికను గూర్చి దేవుడు ప్రభు చెప్పాడు. ప్రత్యక్ష గుడారము గురించి చాలాసార్లు మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ప్రియులారా, ఆ ప్రత్యక్ష గుడారములో ఎన్నో అనుభవాలు మనం నేర్చుకున్నాం కూడా. స్క్రీన్ మీద కూడా చాలా మందిరంలో చూపించిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ప్రత్యక్ష గుడారములో 7 ఉపకరణాలు తుమ్మకర్రతో వాడారు. తుమ్మకర్రగా కనిపించకుండా మేలిమి బంగారంతో తుమ్మకర్ర తాపకం చేయబడింది. పూర్తిగా అది మరుగు చేయబడింది. తుమ్మకర్ర ఎలాగూ బంగారంతో నింపబడిందో ప్రభునందు విశ్వాసం ఉంచు ప్రతి ఒక్కరు కూడా అలాగూ క్రీస్తు స్వభావం, క్రీస్తు స్వరూపము, క్రీస్తు ప్రభువారి యొక్క నడిపింపును మనం ధరించవలసిన వారమై ఉన్నాం. ఈ రోజున ఈ ధూపవేదిక గురించి ఒక చిన్న మాట మీతో పంచుకునేటువంటి అనుభవాలను విజ్ఞాపం చేస్తున్నటువంటి మాటలు. ప్రియులారా, ధూపవేదికని చేయి. కాబట్టి ఈ ప్రత్యక్ష గుడారము
లో ఉన్నటువంటి ఈ ధూప వేదికను ఒక మోర మరి వెడల్పు ఈ చెప్పాడు కొలతలో 2 మోర్లు మాత్రం ఎత్తని చెప్పారు. ఒక విషయం ఏంటంటే మీకు చెప్పే మాట, ప్రత్యక్ష గుడారము, ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలో మందసం ఉంది. పరిశుద్ధ స్థలములో దీపస్తంభము, రొట్టెల బల్ల, ధూపవేదిక 3 ఉన్నాయి. ఈ ఆవరణములో బలిపీఠము, గంగాళం, అది బలులు అర్పించే ఆ యొక్క స్థలం. అది మన ప్రత్యక్ష గుడారం అడుగు పెట్టగానే మొట్టమొదటిగా కనిపించేది బలిపీఠం, బలులు అర్పించేది. అది యేసుక్రీస్తు శిలువ వేయబడిన క్రీస్తు. యేసుక్రీస్తు లేకుండా పరిశుద్ధతలోనికి వెళ్ళలేరు. యేసుక్రీస్తు రక్తంతో కడగబడకుండా అతి పరిశుద్ధ స్థలాన్ని తండ్రి అయిన దేవుని సమీపించలేము. కాబట్టి పరిశుద్ధతలోనికి కానీ అతి పరిశుద్ధతలో పరలోకానికి వెళ్ళాలంటే, దేవుని రాజ్యాన్ని మనం కలిగి ఉండాలంటే మొట్టమొదటిగా నీకు కనిపించవలసింది సిలువ వేయబడిన క్రీస్తు. యేసు క్రీస్తు వారి యొక్క రక్త ప్రోక్షణ అవసరం. చూడండి, మొట్టమొదటి రక్షణ అవసరం. తర్వాతే నీవు మరొక కొన్ని అనుభవాలను ధరించుకోవాలి. అయితే ఈరోజు అనుభవం ఏంటంటే ధూపవేదిక అంటే ప్రార్థన అనుభవం. ఒక ప్రార్థన అనుభవం. ధూపవేదిక అంటే బలిపీఠం అని కూడా పిలువబడింది. అంటే బలిపీఠం అంటే బలిచ్చినట్లుగా విరిగి నలిగిన హృదయం అక్కడ మనం కనిపించాలి. విరిగి నలిగిన హృదయముతోనే మనము దేవునిని ఆరాధించగలం. ప్రియులారా, ఇలా మనం చూస్తాం చాలామంది భక్తుల గురించి రాయబడిన మాటలు ఏంటంటే, పరిశుద్ధులు ఎక్కువ శాతం భూమి మీద వారు జీవించినంత కాలము పరిశుద్ధులు పాదాల మీద నిలబడిన దానికంటే మోకాళ్ళ మీద ఎక్కువ జీవించారంట. టోటల్ చేసినప్పుడు సపోజ్ భక్త్ సింగ్ గారని, ఏసాన్ గారని, రాజీవా గారని, ఇంకా కొంతమంది సేవకులు చాలామంది ఉన్నారు. చాలామంది మీకు తెలుసు. వీళ్ళంతా రోజుకి 10 గంటలు ప్రేయర్ చేయని, 12 గంటలు చేయని, 7 గంటలు చేయని, వాళ్ళ మోకాళ్ళ మీద వాళ్ళు అట్లా గడిపిన దినాలు ఎక్కువ. పాదాల మీద నడిచిన దానికంటే, నిలబడిన దానికంటే వారు జీవించిన అనుభవాలు మోకాళ్ళ మీద ఎక్కువగా జీవించినట్లుగా మనం చూస్తాం. అప్పుడు దేవుని యొక్క ఇష్టాన్ని, ఆయనకి ఇష్టమయ్యే రీతిలో, ఆయన వాంఛించిన రీతిలో నువ్వు ప్రార్థించే అనుభవంలోనికి మనం నడిపించబడతాం. దేవుడు ఇష్టపూర్వకంగా నిన్ను వాడుకునేటట్లుగా, దేవుడు ఇష్టపూర్వకంగా నీ ప్రార్థనను మరి వాడుకునేటట్లుగా, నీకు నడిపింపు ఇచ్చినట్లుగా, అలాంటి నడిపింపులోనికి మనం నడిపించబడాలి. దాని అర్థం అదే. ఇక్కడ ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి వేదిక చూడండి, ఉన్న పరికరాల కంటే, మందసొమ్మ కంటే, బల్ల కంటే ఒక అరమూర ఎత్తు అన్నమాట ఇది. అంటే చూడండి, అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష గుడారం ఉన్నటువంటి పరికరాల కంటే ఒక ఉన్నతమైన రీతిలో ఒక ఎత్తైన రీతిలో, అంటే ప్రార్థనా జీవితం చూడండి, ఎంత మనం కష్టపడి సేవ చేయొచ్చు, ప్రసంగం చేయొచ్చు, కష్టపడి పాటలు పాడవచ్చు, కష్టపడి మందిరం కట్టవచ్చు, కష్టాలు పడి శ్రమలు పడి చేయొచ్చు. కానీ వీటన్నిటికంటే ఎక్కువగా ప్రార్థననే అపేక్షించాలనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ప్రియులారా, మనం కలిగిన వాటికంటే మనం కష్టపడి శ్రమపడి పనిచేసి కనిపించే వీటన్నిటికంటే ఎక్కువ అత్యున్నతమైనటువంటి స్థానము మనము ప్రార్థనాపూర్వకంగా ఉండాలని అర్థం వస్తుంది. అంతేకాదు, ధూపవేదిక ఆ పరిశుద్ధ స్థలములో ధూపవేదిక, మరి ఉత్తరం వైపు రొట్టెల బల్ల ఉంది, తర్వాత దక్షిణ వైపు దీపవృక్షం ఉంది. కానీ అతి పరిశుద్ధ స్థలం ఆ తెరకి ఆ ప్రక్కన అతి పరిశుద్ధ స్థలానికి దగ్గరగా మందసం ఉన్న అతి పరిశుద్ధ స్థలం వైపున ధూపవేదిక ఉండటం, అంటే ప్రార్థన అనుభవం ఉండటం చాలా ఆశీర్వాదం కదండి. మనం ప్రార్థించేది దేవునికి దగ్గరగా జీవిస్తాం అన్నమాట. ప్రార్థనా జీవితము ఎప్పుడు కూడా దేవునికి దగ్గరగా నడిపించే అనుభవంలోనే మనం నడిపించబడాలి. మన ఆత్మీయ జీవితం అంతటిలో ఇతర కార్యములన్నిటికంటే, పలు విధాల పరిచర్య కార్యక్రమాల కంటే ఎక్కువగా ప్రార్థన, దేవునికి దగ్గరగా ఉండే అనుభవాలు మనం కలిగి ఉండాలి.
మరి మీ ప్రార్థనా జీవితం, మీరు దేవునితో గడిపే అనుభవాలు, దేవునికి దగ్గరగా ఎంతగా మీరు నడిపించబడుతున్నారు, ఎంతగా మరి గడుపుతున్నారు. ఒక మాట రాయబడి ఉంది లోక సువార్త 21:36 వచనంలో, మనిషి కుమారుని ఎదుట మీరు నిలబడాలంటే శక్తిమంతులుగా ఉండాలి. దేవుని ఎదుట, ప్రభువైన యేసుక్రీస్తు ఎదుట మీరు నిలబడటానికి ఏం కావాలంటే శక్తి కావాలి. కాబట్టి మీరు ప్రార్థించడానికి కావలసిన శక్తివంతమైన ప్రార్థన చెయ్యాలి అనే విషయాన్ని మనం గ్రహించాలి. కాబట్టి ధూప వేదిక అనేది ఉన్నతమైనటువంటిది. ఒక మంచి దేవునికి దగ్గరగా ఉండే దానికి సూచనగా ఆ ప్రత్యక్ష గుడారములో ఆ ధూపవేదిక ఉన్నట్టు మనం చూస్తున్నాం. అంటే ఆ ప్రత్యక్ష గుడారం నీ కుటుంబం అనుకోండి. నీ కుటుంబంలో ఈ ధూప వేదిక అనేటువంటి ఇల్లుందా, ఈ గది ఉందా? చాలామంది ఇల్లు కడతారు, చాలా మంచి హాళ్ళు, కుర్చీలు వేసుకోవటానికి, డైనింగ్ హాల్ అని, కిచెన్ హాల్ అని, బెడ్రూమ్ అండి, అది పెద్దోడికండి, ఇది చిన్నోడికండి, ఇది మధ్యోడికండి, ఇది మాకండి, మనయ్య బాగుందా, అయ్యగారు బాగుందా అని అన్నీ చెప్తారు. ఇదేం బాత్రూము కొంచెం పెద్దగా ఉండాలని పెద్దగా కట్టించాం అనేటువంటి పరిస్థితులు. కానీ ఇన్ని ఉంటాయండి. ధూపవేదికకు దేవునికి దగ్గరగా, దేవుని దగ్గర సంబంధాన్ని చూపించే ఒక ధూప వేదికను చాలామందిని సిద్ధపరచలేరు. ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి పరికరాల్లో, ఉపకరణాలలో, మరి వీటన్నిటిలో కల్లా ఉన్నతమైన రీతిలో చూడండి, ఒక ధూప వేదికని సిద్ధపరిచిన అనుభవం. అక్కడ నేను నిన్ను కలుసుకుంటాను, అక్కడ నేను నీతో మాట్లాడతాను, అక్కడ నీకు నేను ఉపదేశం ఇస్తాను. నీవు ప్రార్థన గదిలోనికి వచ్చినప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చేటువంటి స్థలము, నీ దేవుడు నీకు ఆలోచన ఇచ్చే స్థలము, అది నీకుందా? ఆ వేదిక నీకుందా? ఆ ఫుల్ఫిట్ నీకుందా? ఆ అనుభవాలు మన సేవలో ఉంటున్నాయా? మన సేవ, మన సంఘ కుటుంబాల అందరిలో ఉంటున్నాయా? పగలంతా ప్రార్థన చేసి, పగలంతా పరిశీలి చేసి, పగలంతా అది కష్టపడి ఇది కష్టపడి అనే అనుభవాలు చెప్పుకుంటున్నామా? పగలంతా ఈ రోజంతా పగలు ప్రార్థనలో ఉన్నామని చెప్పుకోగలుగుతున్నామా? పనులు చేసుకోవాలి. చాలామంది పొద్దు నుంచి సాయంత్రం పొలంలోనే పని చేసుకుంటారు. పొలం వారి లైఫ్ సంతోషమే. అలసిపోయి వచ్చి ఏదో పడుకునేటప్పుడు నీ దూతలు కావులించని ప్రార్థన చేసుకుని పడుకుంటారు. అసలు దేవుని ఉద్దేశం ఏంటో, దేవుని చిత్తం ఏంటో ఇంకేం తెలియదు ప్రియులారా. చాలామంది ఏమి లేనప్పుడు అన్నిటిలో నమ్మకంగా ఉండటం కొరకు చిన్న వ్యాపారం ప్రారంభించినప్పుడు, చిన్న పని ప్రారంభించినప్పుడు, కొద్ది సంపాదనలు 50 రూపాయలు వస్తే 5 రూపాయలు దశంభాగం, దానికి ఒక పెట్టి, దానికి ఒక బాక్సు. ఒక 1000 రూపాయలు సంపాదిస్తున్నామంటే దానికి ఒక దేవునికి ఒక భాగం, ఇదిగోండి ఫలానాన్ని నమ్మకంగా ఉంటారు. చాలా సంతోషం. కొంచెం ఎదిగిన తర్వాత, పెరిగిన తర్వాత, అనేక మంది పరిచయం అవుతున్నాక చాలా మన పని ఇతరులు ప్రయోజనకరంగా పేరు ప్రఖ్యాతలు కలిగి ఉండేసరికి మన సేవ, మన ప్రసంగాలు, మన పాటలు, మన వాయిద్యాలు, మన కార్యక్రమాలు అవన్నీ మనం చేసేటువంటి ప్రతి దాని వీటన్నిటి విషయంలో విస్తరించేసరికి మనకు టైం చాలక దేవునికి సమయం అవ్వటం కానీ, దేవునికి ధనం అవ్వటం కానీ, దేవునికి స్తుతులు చెల్లించటం కానీ, ఇక దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయి ఆ ధూపవేదిక దూరం అయిపోయింది. ఎట్లాంటి దీనికి ఉదాహరణ, అబ్రహాముతో ఉన్నంతకాలము లోతు బహుగా శోధించబడ్డాడు. అబ్రహాము మంద కాపర్లు, లోతు కాపర్లు కలిసి నివసించలేనంత విస్తరించారు. ఈ అయ్యగారికి, లోతుకి కనులెత్తి చూసినప్పుడు యోర్దాను ప్రాంతం అంతా పచ్చగాను, యెహో తోటగా, నీరు పారు ప్రవహించే తోటగా కనిపించినప్పుడు అక్కడికి వెళ్తానని చెప్పని వేరైపోయి మొట్టమొదట సొదొమ గొమొర్రా ప్రక్కన బయటేసాడంటే గుడారం, బలిపీఠం కట్టాడు, ధూపవేదికని పెట్టాడు. తర్వాత దీన్ని తీసుకెళ్ళి కంప్లీట్గా లోకంలో ఈ ధూపవేదికన సొదొమ గొమొర్రాలో వేసుకున్నారు గుడారం. ఆస్తి ఏమైపోయిందో, అంతస్తు ఏమైపోయిందో, ఆత్మీయ జీవితం, తన భార్య, పిల్లలు వెనుతిరిగిన అనుభవాలు. కారణం ఏంటంటే ధూపవేదిక పరిశుద్ధ స్థలానికి, దేవునికి దగ్గరగా, మందిరానికి దగ్గరగా, సేవకు దగ్గరగా, ప్రార్థనకు దగ్గరగా, అన్నిటికీ దగ్గరగా లేకపోతే అనర్థాలు ఉన్నాయి.
ఈనాటి దినాలు జరిగేవే. బయట కరోనా భయంకరం, బెంబేలెత్తుతున్నాం, పరుగులు తీస్తున్నారు. ఎంత దూరం పరిగెత్తుతాడు మనుషులు? రోగానికి భయపడితే పరిగెత్తుతున్నాడు. ఓ ప్రక్క యుద్ధం, చైనాకి ఇండియాకి యుద్ధం వస్తుంది. నిన్నటి వరకు పాకిస్తాన్ చైనా అని చెప్పంటే ఎప్పుడు కూడా హృదయాల్లో మనసుల్లో ఒక బాధ భేదం అంట ఉండేది. వాళ్ళు క్రికెట్ ఆడిన, పాకిస్తాన్ ఇండియా క్రికెట్ అంటే గుంపులుగా ఉండేవాడు. ఈ రోజున పాకిస్తాన్ సంగతి అట్టి పెట్టిన చైనా మనకి ఇబ్బందికరంగా ఉంటుంది. ఇట్లాంటివన్నీ కలుగుతున్నప్పుడు భయపడుతున్నారు. యుద్ధాలకు భయం, యుద్ధ విమానాలు దిగేసి నేను చెప్పని నేను వార్తల్లో చెబుతున్నారు. ప్రియులారా, అవన్నీ యుద్ధ విమానాలు. అవన్నీ విన్నప్పుడు ఒక రకమైన భయం. విమానాలు వచ్చినాయంటే యుద్ధం జరుగుద్ది అనమాట. ఇప్పుడు ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయి అనమాట, ముగుస్తుంది. ఇప్పుడు ఒక రకంగా ఒక టెస్టింగ్గా కరోనా వచ్చింది. భయపడుతున్నారు. భయపడి ఎంత దూరం పరిగెత్తుతావు? భయపడి ఎంత దూరం పరిగెత్తినా చుట్టూ సముద్రమే. భూమి మీద నివసిస్తున్న మనుషుడు ప్రతి దానికి భయపడి, మనుషులకు భయపడి, చూడండి ప్రియులరా, వాటికి భయపడి, ఎన్నిటికో భయపడి పరిగెత్తి ఎంత దూరం పరిగెత్తుతాడు? ఎంత దూరం పరిగెత్తుతావు? చుట్టూ సముద్రమే. ప్రతి దేశానికి దేశాలకు సరిహద్దు సముద్రమే. కాబట్టి వాక్యం సెలవిస్తున్న మాట అన్నిటికంటే మన ఆత్మీయ జీవితం, నీ ఆత్మీయ జీవితం, నా ప్రసంగం, లేకపోతే మీ పరిచర్య, మీరు చేసే ప్రతి దాన్ని ఖర్చు పెట్టేదానికంటే, వీటన్నిటికంటే మీ యొక్క జీవితంలో ప్రార్థనా జీవితం అనేది ఉన్నతంగా ఉండాలి, అన్నిటికంటే ఎత్తుగా ఉండాలి. శిఖరాగ్ర ప్రార్థనలని ఇవన్నీ కూడా ఎన్నో మాటలు మనం కనిపిస్తూ ఉంటాయి ప్రియులారా. కాబట్టి ధూపవేదికని సిద్ధపరిచి దాన్ని సిద్ధపరచాలి, కొలతలతో సిద్ధపరచాలి. నీ ఆత్మీయ జీవితం అంతట్లో ఎత్తైనటువంటి అనుభవం ఉంచాలి. నువ్వు ఎక్కువగా ప్రేమించేది ఏదైనా ఉందంటే ప్రార్థన అండి. ప్రార్థన మోకరించగానే సెలవు మోగుద్ది. హలో, ప్రార్థన చేస్తున్నాను చెప్పు, అయినా పర్లేదులే చెప్పు, పర్లేదు, ఇంకా సిగ్నల్ పనిచేస్తుందా, బయటకు వస్తున్నాను నాకు చెప్పు, ఇంకా వినపడుతుంది. ఇంకేంటి కబుర్లు? అమ్మ ఏం చేస్తుంది, నాన్నేం చేస్తున్నాడు, తమ్ముడు ఏం చేస్తున్నాడు, చిన్నోడు ఏం చేస్తున్నాడు, ఆడిప్పుడే బాత్రూమ్కి వెళ్ళాడు, అయితే ఇందులో మాట్లాడతాడా? ప్రియులరా కదండి, దేవుని యొక్క వాక్యమును మనము ఎక్కువగా అత్యున్నతమైనటువంటి స్థితిలో ఉంచగలిగేది మన ఆత్మీయ జీవితం. ఈ రోజున వాక్యం వింటూ ఉంది, పరిచర్య బాగుంది, అసలు ఏంటంటే అసలు ధూపవేదికే లేదు, అసలు ప్రార్థించడం లేదు. అందుకని అన్ని విషయాలు ఆత్మీయ జీవితంలో వెనకబాటుతాను. కాబట్టి నువ్వు సిద్ధపరిచి ఆ ధూపవేదికని అది ఎక్కడ పెట్టాలో తెలుసండి? పరిశుద్ధ స్థలాన్ని కెరూబుల మధ్య ఆసీనుడైనటువంటి యెహోవా దేవుని సన్నిధికి, అతి పరిశుద్ధమైన సన్నిధి వైపున ఆ యొక్క ధూపవేదిక ఉంటుంది. నీ ప్రార్థన జీవితం ఎప్పుడు కూడా అలాగున ఉండాలి. ఇంకొక మాట చెప్తున్నాను చూడండి, దేవుని యొక్క వాక్యంలో ఇంకొక మాట చూడండి. లూకా సువార్త 22వ అధ్యాయము 44వ వచనం మరొక మాట చూద్దాం చూడండి. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయను. ధూపవేదిక ఒక మంచి ప్రార్థనా జీవితము. యేసు ప్రభు వారు శరీరధారిగా వచ్చి ఉన్న దినాలలో ఆయన పగలంతా పరిచర్య చేసేవారు, రాత్రంతా ప్రార్థన చేశారు. రాత్రంతా ప్రార్థన, పగలంతా పరిచర్య. ఎవరెళ్ళక వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. యోహాను సువార్తలు ఉంటుంది కదా, 7వ అధ్యాయం ఆఖరి వచనం, 8వ అధ్యాయం మొదటి వచనం. అంతటా ఎవరింటికి వారు వెళ్ళాను, 7వ అధ్యాయం ఆఖరి వచనం యోహాను సువార్తలు. 8వ అధ్యాయం మొదటి వచనం, యేసు ఒలీవ కొండకు వెళ్ళాను. అది జరిగింది విషయం. ఎవరెళ్ళకి వాళ్ళు వెళ్ళేవాళ్ళు సాయంకాలానికి, యేసు మాత్రం ఒలీవ, అంటే రాత్రంతా ప్రార్థన, పగలంతా సువార్త ప్రార్థన, పరిచర్య చేసేవాడు. కానీ చూడండి, ఇంకా దీనిలో గమనించండి,
శిలువ క్రమానికి వస్తుంది. ప్రజలందరి పాప విమోచన కొరకు ఆయన యేసు ప్రభు వారు శరీరధారికి వచ్చిన తర్వాత ఆయన ఎత్తుపట్టు ఉన్నతంగా ప్రేమించినటువంటి దేవుని చిత్తమును, తండ్రి ఇష్టాన్ని నెరవేర్చటానికి ఒక ఉన్నతమైన రీతిలో రాత్రంతా ప్రార్థించటం, పగలంతా సువార్త చేయటం, శిలువ కాడికి వెళ్ళినప్పుడు ఆ రోజు ఆ గెత్సెమనే వనముల, పర్వతముల కొండ మీద యేసు ప్రభు వారు ఎట్లా ప్రార్థన చేశారని రాయబడి ఉందండి. ఆయన మరింత ఆతురముగా ప్రార్థించెను. ఏలియా ఆసక్తితో ప్రార్థించినప్పుడు దేవుడు విన్నాడు, అది ఓకే. కానీ ఇక్కడ యేసుప్రభు మరింతగా ఏలియా ఆసక్తితో ప్రార్థిస్తేనే 3.5 సంవత్సరాలు వర్షం పడలా. 3.5 సంవత్సరాలు తర్వాత వర్షం పడమంటే పడింది, అది కూడా ప్రార్థిస్తే పడింది, ఆగిపోయింది. అది ఎంత ఉన్నతమైన ప్రార్థన! ఒక మాట శాసిస్తే అది అట్లా జరిగిపోయింది. చూడండి, ఆ ప్రార్థన చూడండి, ఆ విలువ, ఉన్నతమైనటువంటి అనుభవం చూడండి. సూర్యుడా ఆగిపో, చంద్రుడా నువ్వు ఆగిపో, సూర్యుడు నువ్వు అక్కడ ఆగిపో, చంద్రుడు నువ్వు ఇక్కడ ఆగిపో, మేము శత్రువు మీద జయం పొందేంత వరకు ఆగిపోయింది. ఉన్నతం. యేసుప్రభు వారు ఇంకా దానిని ప్రార్థన పరిచర్యని ఎంతగా చూడండి, ప్రత్యక్ష గుడారములో ధూప వేదిక ఉన్నతమైన స్థానాన్ని సంక్రమించినట్లుగా యేసుప్రభు వారు తన జీవితములో శిలువకి వెళ్ళేటప్పుడు ప్రియులారా ఆయన ఆతురంగా మరింతగా ప్రార్థించారండి అనే మాట రాయబడి ఉంది. మనం ఇక్కడ నేర్చుకునే మాట చూసే 2 మాటలో, మన ఆత్మీయ జీవితం అంతట్లో, నీ సేవ జీవితం అంతట్లో, నీ పరిచర్య జీవితం అంతట్లో ప్రసంగాలు బ్రహ్మాండంగా ఉన్నాయండి. నేను కూడా యూట్యూబ్లో చేస్తున్నాను, ఫేస్బుక్లో చేస్తున్నాను, సరిపోయిందా? యేసుప్రభు వారు ప్రార్థన పరిచర్య చూడండి. ఇప్పుడు నువ్వు చేస్తున్నావు, ఎంతవరకు దానికి న్యాయం జరుగుతుందో, నా ప్రసంగం ఎంతవరకు న్యాయం జరుగుతుందో, నా ప్రార్థన ఎంతవరకు న్యాయం జరుగుతుందంటే నా చేసే ప్రార్థన మీద ఉంటుంది, ప్రేయర్ మీద ఉంటుంది. అది ఉన్నతంగా నీ జీవితంలో ఏం కావాలి? చాలామంది మనం ప్రార్థన చేసేటప్పుడు, సేవ ప్రారంభించేటప్పుడు, ఎవరైనా ప్రపంచంలో ఒక సేవను ప్రారంభించేటప్పుడు సంశిష్టాలు కొని మందిరాలు కట్టి ఇవన్నీ చేయలా, వస్తువులు సమకూర్చేమి సేవ ప్రారంభించాల. ప్రార్థనలతో ప్రారంభించి సేవ అయింది. సేవ అభివృద్ధి అయిన తర్వాత జరిగిన సమస్య ఏంటంటే సేవ విస్తరించిందండి. మొట్టమొదట సేవ కట్టడానికి, సంఘం జరగటానికి ప్రార్థనతో ప్రారంభించారు. ఎవరైనా సరే ప్రార్థనతో సంఘం అభివృద్ధి పడిన తర్వాత, సంఘం విస్తరించిన తర్వాత, అప్పుడు ఎదిగిన సంఘము దేని మీద ఆధారపడుతుందంటే, మనకి హాస్టల్ పిల్లలు కూడా పెడితే బాగుంటుంది, పెడదామా? దానికోసం ప్రార్థన చేయండి, తప్పులేదు. తర్వాత ముసలోళ్ళకి వీళ్ళకి దుప్పట్లు కానీ లేకపోతే బట్టలు ఇద్దామా? ఆ దీన్ని ప్రార్థన చేయండి, డబ్బు కలెక్షన్ చేయండి. తర్వాత ఇంకొక కార్యక్రమం, సేవలు ఎదిగిన తర్వాత ఇంకోటి ఏదో ప్రొజెక్టర్ కొందాం అనుకుంటున్నాం, లేకపోతే ఏసీ పెట్టాలనుకున్న మందిరంలో మీరెంత చలవక డబ్బులు. ఇంతగా ఎదిగిన తర్వాత దేని మీద అనుకుంటున్నామంటే, డబ్బు మీద, వస్తువుల మీద, వాహనాల మీద, అలంకారాల మీద. మనం ఇంత ఎదిగామంటే మనం అది లేకపోతే బాగోదు. ఒకప్పుడు బ్యూటీ పార్లర్లోంచి వచ్చి ఎవరు పాడిన వాళ్ళు లేరు. ఇప్పుడు ఏసీ మందిరాలు వీటన్నిటి ఉండటం మంచిదే, నేను విమర్శించట్లేదు. కానీ మనకు ఇప్పుడు మనుషులు ఈ స్టేజీ మీద మనం బ్రహ్మాండంగా లేకపోతే ఎట్లా, అందంగా లేకపోతే ఎట్లా, దేని మీద ఆధారపడుతున్నాం? ఏది ఔన్నత్యంగా ఉంటుంది, ఏది ఎదిగిన తర్వాత, మన ఆత్మీయ జీవితం ఎదిగిన తర్వాత దేని మీద ఆధారపడుతున్నాం? కొన్ని సంఘాలు అయిపోయిన తర్వాత మనకు అమెరికా నుంచి సపోర్ట్ ఇస్తే బాగుంటుందని చెప్పని ఒక మంచి దైవజనుడు సపోర్ట్ని కలిగి ఉన్నాడు. కానీ ఎప్పుడు దినదినము అభివృద్ధి పరచబడి ఆయన వాక్యం చెబుతుంటే ఎంతో ఆ సేవకులు గుంటూరు జిల్లాలో చేశారు. ఆయన ప్రియులారా, ఆయన వాక్యం చెబుతుంటే ఎంతోమంది చేతులెత్తి ఏడ్చేవాడు.
తర్వాత ఎంత సేవ ఉంటుంది, మనకు సపోర్ట్ ఉంటే బాగుంటుందని సపోర్ట్ని ఆధారం చేసుకున్నాడు. చాలామంది ప్రార్థన చేస్తే, ప్రసంగం చేస్తే ఏడ్చేవాడు. ప్రసంగం బాగుందని చెప్పని వెళ్ళిపోతున్నారు. మీటింగ్ అయిపోయినాక పందిట్లో చాలామంది ఏడుతా కూర్చునే వాళ్ళంట. వారి హృదయాలు కాల్చబడిపోయాయి. ప్రియులరా, ఒక్కసారి ఆలోచించండి. యేసు ప్రభు వారు అంత ప్రార్థన చేశాడు, మరింత ఆతురంగా. ఒకసారి యేసు ప్రభు వారి శిష్యులు ప్రభుని అడిగారు, ఏమని? ప్రభువా, మాకు ప్రార్థన నేర్పు. ఏమి నేర్పాలండి? మాకు ప్రార్థన నేర్పు అంటే మీకు ఒక వాక్యం చూపిస్తున్నా చూడండి. యేసు ప్రభు వారి ప్రార్థన ఎలాంటిదంటే, యేసు ప్రభు వారి శిష్యులు, ప్రభువా బోధకుడా మాకు ప్రార్థన నేర్పన్నారు. అంటే యేసు ప్రభు వారి ప్రార్థన ఎలాంటిది? ఎబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం రాయబడిన మాట, శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి, యేసు ప్రభు వారి గురించిన మాటలండి. ఆయన ప్రార్థన చేసినప్పుడు కన్నీటితోనూ రోదనతోనూ మరణము నుండి ఎంతో, ఒక ప్రార్థన అంటే ఒక ప్రసంగం కంటే ఎక్కువగా, ఒక్కోసారి ప్రసంగంలో అరుస్తాం, ప్రార్థన అంతకంటే ఎక్కువగా రోదనతో, అట్టి ప్రార్థన మాకు నేర్పించు అని అడిగారు వారు కదండి. అట్టి ప్రార్థన లేకపోతే నిజంగా యేసు ప్రభు వారు ఆ ప్రార్థన చూసే, ఆ కన్నీటితోనూ ఆ రోదనతోనూ ఆ చేసే ప్రార్థన చూసే వాళ్ళు అడిగారు, అయ్యా మాకు ప్రార్థన నేర్పండి, మాకు అలాంటి ప్రార్థన నేర్పండి. దీని ఏ ప్రార్థన అనొచ్చు అంటే అండి ప్రియులారా, ఇది ఒక గొప్ప ఉన్నతమైన ప్రార్థన, వేదనతో కూడిన ప్రార్థన, తండ్రి చిత్తమును దేవుని చిత్తమును నెరవేర్చేటువంటి ప్రార్థన. నాటి దినాల్లో మరి ప్రార్థన కంటే ఎక్కువగా ఆరాటం, ఏదో చెప్పాలి, ఏదో చేయాలి, పరిగెత్తాలి, తొందర, ఆతృత, మనం కనపడిపోవాలి, మనం ఇట్లా అయిపోవాలి, అట్లా ఉండాలి, మనం ముందుండాలి. ఎంతమంది చూశారు, ఎంతమంది లైక్ చేశారు, ఎంతమంది నచ్చింది కొంచెమైతే చెప్పేది నూరంతలు. పిల్లరా అయితే అవ్వచ్చు, కానీ ఈ రోజున చూడండి, కన్నీటితోనూ రోదనతో యేసు ప్రభు వారు చేసినటువంటి ప్రార్థన శిష్యులు మాకు నేర్పండి అని అడిగారండి. ఆ ప్రార్థన మరి వాళ్ళు చూడండి, రూపాంతర పర్వతానికి వెళ్ళారు, ప్రార్థన చేయడానికి వెళ్ళారు, కానీ నిద్రపోయారు. తర్వాత గెస్సెమనే వనంలోనికి ప్రార్థన చేయటానికే వెళ్ళారు, కానీ వాళ్ళు నిద్రపోయారు. కావాలని కోరుకున్నారు, కానీ ప్రియులారా అలాంటి ప్రార్థన వాళ్ళకి అప్పుడు రాలేదు. కానీ అడిగారు ప్రభుని. పునరుద్ధానం, యేసుక్రీస్తు పునరుద్ధానం, పరిశుద్ధాత్మ శక్తి పొందిన తర్వాత వీళ్ళు ఎంతో ప్రార్థన చేశారు. నిజంగా అలాంటి ప్రార్థన వాళ్ళు చేశారు. దేశాలకు సువార్త ప్రకటించబడింది. వాళ్ళ నిజంగా అలాంటి ప్రార్థన చేశారు. వాళ్ళ కృంగిన వారిని లేవనెత్తారు. వారు నడిచి వెళ్తుంటే సూచికలు అద్భుతాలు జరుగుతూ వచ్చాయి. ఎందుకనంటే ఒక ప్రార్థన, ఉన్నతమైన ప్రార్థన, ఆతృతతో చేసే ప్రార్థన యేసు ప్రభు వారు, క్రీస్తు ప్రభుల వారు ఆయన చేసినట్లుగా మనం చూస్తాం. చూడండి, శిష్యులు కొన్ని సందర్భాల్లో అలాంటి ప్రార్థన ఆశించారు, కానీ చిత్తుగా ఓడిపోయారు. రూపాంతర పర్వతం మీద ఓడిపోయారు. పాపం గెత్సేమనే వనంలో ఓడిపోయారు, చిత్తుగా ఓడిపోయారు కానీ నిద్రపోయారు. నిద్ర ఎంత అనార్థాలు, నిద్ర వలన ఎన్నో అనార్థాలు ఉన్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి నిద్రించినటువంటి సంస్థను కానీ, నిద్రించినటువంటి శిష్యులు కానీ, నిద్రించినటువంటి ఐతుకు కానీ, నిద్రించినటువంటి అనేకులు, దానివలన ఎన్నో అనర్థాలు ఉన్నాయి. ఈ రోజున నిద్రపోతున్నాం అంటే దానివలన ఎన్ని నష్టాలు ఉన్నాయి, ఎంత ప్రమాదం ఉంది, ఆత్మీయ నష్టం, ఆత్మీయ ప్రమాదం ఎంతో ఉంది. కాబట్టి ప్రియులారా, దేవుని సన్నిధిలో మరొక మాట మనం చెప్పే మాట, యేసు ప్రభు వారు మనకి నేర్పిన మాటలు. ఆయన ఆతృతతో, ఎంతో ఆతృతతో ప్రభువారు చేసినటువంటి ప్రార్థన, మరంతగా వేదన పడి చెమట రక్తముగా, అంటే చెమట, ఆదాము శాపము
వెలివేయబడిన అనుభవం, ముళ్ళ మొక్కలను గచ్చబొదలను నరికి దుక్కు దున్నే దానికి అది చెమట పట్టింది. చెమట శాపంగా చూడండి, మన మీద ఉన్న శాపము ఆ చెమట, లేకపోతే చింత అనేది ప్రతిదానికి భయోందోళన. రేపేం జరుగుతుందో, రేపెట్ట జరుగుద్దో, రేపు మన పని సంగతి ఏంటో, మన పిల్లలు పెళ్ళిళ్ళ సంగతి ఏంటి, చదువుల సంగతి ఏంటి, అది ఇల్లు సంగతి ఏంటి, మన జీవితం ఇట్లా భయం. ఇల్లు కట్టలేమేమో అని భయం, పెళ్లి చేయలేమేమో అని భయం, చింత. చాలా వయసు ఎక్కువైపోతుంది, నా వివాహం జరగట్లేదు, ఇంకా నాకు చాలా వయసు ఎక్కువైపోతుంది, ఇంకా ఉద్యోగం రాలేదు, నేను ఇంకేం చేయలేదు, చింత, దుఃఖం, వీటన్నిటి కొరకే ఆయన ఆతృతతో చెమటను రక్తంగా కార్చి పిల్లలు ప్రార్థన చేశారు. చూడండి, అట్టి ప్రార్థన విరిగి నలిగినటువంటి ప్రార్థన అది ఎంతో గొప్ప అనుభూతిని ఇస్తూ ఉంది. అట్టి అనుభవం మనకు కలిగి ఉండాలి. ఇంకో మాట ఏంటంటే, దీనిలో దానియేలు గురించి వచ్చిన మాట ఏంటంటే, దానియేలు నిమిత్తము బబులోను దేశం 30 రోజులు 30 దినాలు నెల ప్రార్థన చేయకూడదని ఒక శాసనం పుట్టించారు. ఉపవాసం ఏం తినొద్దంటే అది పర్వాలేదండి. అసలు ఏం చేయకూడదంటే బబులోను దేశంలో అసలు ప్రార్థన చేయకూడదు. ఇలాంటి పరిస్థితిలో అదొక పెద్ద శోధన కదండి. ఒకవేళ ప్రేయర్ చేస్తే సింహాల బోన్లో వేయాలి. ఈ ప్లాన్ అంతా, ఈ ప్రాసెస్ అంతా ఎందుకంటే దానియేలు గురించే. ఒక క్రైస్తవత్వం గురించి, యేసు ప్రభు అంటే ఇష్టం లేక మందిరాలు పడగొట్టడం కారణం ఏంటంటే యేసు అంటే ఇష్టం లేదు, అసూయ. బైబిల్ తగలు పెడుతున్నారు కారణం ఏంటంటే యేసు ప్రభు అంటే ఇష్టం లేదు, అసూయ. ఎందుకంటే ఆయన క్షమిస్తాడు, ప్రేమిస్తాడు, ప్రాణం పెడతాడు, చేతులు చాపుతాడు. కాబట్టి అసూయ. అప్పుడు దానియేలుకి శోధన ఏది? సింహాల బోన్లో ఇటు శోధన, అసలు ప్రార్థన చేయకుండా ఉండటం శోధన. చాలామంది జీవితాల్లో సింహాల బోన్లో అనేదే శోధన అనుకోవచ్చు. మరణకరమైన శ్రమ శోధన అనుకుంటారు, మరణకరమైన సమస్య అది శోధన అనుకుంటారు. కానీ దానియేలు జీవితంలో శోధన అది కాదు, అభ్యంతరము సింహాల బోను కాదు. కానీ అతను ప్రార్థన చేయొద్దన్నదే అభ్యంతరం. అయితే దాన్ని కూడా అధిగమించి యథావిధిగా ఏంటి, అతను వినలేదా? పొరపాటు చేస్తాడేంటి? వినలేదేంటి? విన్నాడు. ఒక చిన్న ఆలోచన కూడా లేదు, యథావిధిగా ప్రయత్నం చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇక్కడ మనం చదువుకున్న మన ఆత్మీయ జీవితంలో, దానియేలు జీవితంలో మరణకరమైన సింహాల బోను కంటే ప్రార్థనే ఉన్నతమైనది. ప్రత్యక్ష గుడారంలో ధూప వేదిక ఉన్నతమైనది. మందసొమ్ము కంటేను రొట్టెల బల్ల కంటే అధిగమించి ఒక అరమూర ఎత్తులో ఉంది నీ ప్రార్థనా జీవితము. నువ్వు సంపాదించే దాని అంతటో నీ ప్రార్థన జీవితం ఎక్కువ ఉండాలి. దానిని దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మూడో మాట కూడా చిన్న మాట చెప్పి ముగిస్తాను. చూడండి, కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారనై నిలకడగా ఉండవలెనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఎందుకు పోరాడుచున్నాడు? ఎపఫ్రా ఎందుకు పోరాడుచున్నాడు? చూసారా? మీరు సంపూర్ణంగా ఉండాలని, ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా తెలుసుకోవాలని, నిలకడగా ఉండాలని ఇతడు మీ నిమిత్తము తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. సంఘం కొరకు ప్రార్థించి పోరాడే సంఘము ఉందా? దేవుని ఆత్మల కొరకు ప్రార్థన చేసే పోరాటాలు ఉన్నాయి అంటారా? దేనికోసం పోరాడుతున్నాం? ఎపఫ్రా తన జీవితంలో ధూప వేదిక అనేటువంటి దానిని ఎంత ఉన్నతంగా పెంచుకున్నాడో చూడండి, కట్టుకున్నాడో చూడండి, సిద్ధపరచుకున్నాడో చూడండి.
ఎపఫ్రా తన జీవితంలో, తన భక్తి జీవితంలో, సేవా జీవితంలో ఈ 3వ మాటలో ప్రియులారా ఎంత ఉన్నతంగా, మొట్టమొదటగా వేదికను ఒక బలిపీఠము లాంటిది, విరిగి నలిగిన హృదయాన్ని కలిగించే ఒక ప్రార్థన జీవితాన్ని నీవు సిద్ధపరచుకోవాలి. దేవునికి దగ్గరగా ఉండేది ప్రత్యక్ష గుడారములు ఉన్నటువంటి ధూపవేదిక అదే. రెండవది ఆతురతతో ప్రార్థన చేసేటువంటి ఒక యేసుక్రీస్తు లాంటి ఆ పశ్చాత్తాపం, కన్నీటితో, రోదనతో అలాంటి అనుభవం మనకు ఉండాలి. ఇది 3వ మాటలో ప్రియులారా ఎపఫ్రా తన జీవితంలో ఎంత పోరాడుతున్నాడంటే, ఎవరి కోసం అంటే తన కోసం, తన కుటుంబం కొరకు, ఈ రోజున నీ కొరకు ఒక సేవలోనికి వచ్చిన నేను, లేకపోతే నీవు ఒక రక్షణలోనికి వచ్చినాక నీవు ఎంత మట్టికి నీ భార్య కొరకు, నీ పిల్లల కొరకు, నీ కుటుంబం కొరకు ఆలోచించే వ్యక్తివి అయితే ఏదో ఒక పరిపూర్ణతకు నువ్వు దూరం అవుతూ ఉంటావు. ఈ 3వ మాటలో ఎపఫ్రా అనేకులు పరిపూర్ణులు కావాలని, దేవుని చిత్తమును తెలుసుకోవాలని ప్రార్థనలో పోరాడుతున్నాడు. ధూపవేదిక అగ్రస్థానాన్ని, అన్నిటికంటే ఎత్తైన ఉన్నతమైన స్థలం ఉన్నట్లుగా ఎపఫ్రా తన ప్రార్థనా జీవితం కూడా ఉన్నతముగా ఉంది అనేకుల కొరకు. ఇది శిఖరాగ్ర ప్రార్థన అండి. కొండ శిఖరానికి ఎక్కి ప్రార్థించినట్లుగా ఒక ఉన్నతమైన ప్రార్థన తన జీవితంలో. ఇది శిఖర ప్రార్థన అంటారు. దేనికోసం అంటే మీరు పరిపూర్ణులు కావాలి. ప్రతి సేవలో చూడండి పరిపూర్ణతలు, 7 పరిపూర్ణతలు ఉన్నాయి. విశ్వాసంలో పరిపూర్ణత కలిగి ఉండాలి. పరిశుద్ధులు పరిపూర్ణులుగా ఉండాలని, సేవలో పరిపూర్ణత ఉండాలని, మనం చేసే పరిచర్యలో పరిపూర్ణత ఉండాలని, ఇట్లా 7 పరిపూర్ణతలు. శ్రమలు పడటంలో కూడా పరిపూర్ణత ఉండాలి. చిన్న దాటికే చితికిపోయి, నలిగిపోయి, మనసులో భేదం పెట్టుకుని అదే వాదన అట్లా కాకుండా ఒక పరిపూర్ణత, 7 పరిపూర్ణతలు. పరిపూర్ణత కారులో నడిపింపు చేసేది ఒక ప్రార్థనే, ఒక ధూపవేదికే ప్రార్థన. చూసారండి, మోషే కొండ మీదకి ఎక్కి అమాలేకీయుల కొరకు చేతులెత్తి ప్రార్థించేవాడు. చేతులెత్తి ప్రార్థించినప్పుడు శిఖరాగ్ర ప్రార్థించినప్పుడల్లా ఇశ్రాయేలీయులు గెలిచిరి. అక్కడ రాయబడిన మాట నిర్గమకాండంలో ఏమని ఉంటుంది, గెలిచిరనే మాటే ఉంటుంది. మోషే చేతులెత్తి కొండ శిఖరానికి వెళ్ళి చేతులెత్తినప్పుడు, శిఖరాగ్ర ప్రార్థన చేస్తున్నప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచారు. బరువెక్కినప్పుడు, చేతులు దించినప్పుడు అమాలేకీయులు గెలిచారు. గెలుపు అనేది అక్కడ 2 చోట్ల రాయబడి ఉంది. శత్రువా నీవా, సమస్య గెలవాలా, నీ ప్రార్థన గెలవాలా, నీ ఆత్మీయ జీవితానికి చోటు గెలుపా ఓటమికి కారణం ఏంటంటే నీ ఆత్మీయ జీవితంలో ఎచ్చైన స్థలంలో ఉండవలసిన ప్రార్థన అనేది, దేవునికి దగ్గరగా జీవించే అనుభవం అది నువ్వు కోల్పోయావని. కాబట్టి ప్రియులారా చూశారండి, దేవుని యొక్క వాక్యములో మోషే అండి 40 రాత్రులు 40 పగళ్ళు దేవుని సన్నిధిలో ఆయన కొండ శిఖరానికి ఎక్కి దేవునితో మాట్లాడిన అనుభవాలు. అది అంత గొప్ప అనుభూతి అండి. 1 రోజా 2 రోజుల 40 పగళ్ళు 40 రాత్రులు రాత్రింపగళ్ళు సినాయి పర్వతం మీద దేవునితో ఒక్కడే ఉన్నాడు, వెనతిరిగి చూడకుండా. మరి ఆహారము, నీళ్లు, దప్పికలు ఇవన్నీ సంగతి ఏమి అక్కడ లేదు, కానీ అన్ని రోజులు ఉన్నాడు. అవన్నీ అట్లా పెడదాం. భోజనం గురించి ఆలోచించడం ఎందుకులే, మంచినీళ్ళ గురించి ఆలోచించి, తినటం త్రాగటం గురించి ఆలోచన ఎందుకు? ఇప్పుడు దేవునితో ఉన్నప్పుడు చూసారండి, మోషే ఎక్కువ మాట్లాడినట్టుందా, దేవుడు ఎక్కువ మాట్లాడినట్టుందా? యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చిననే మాట ఎన్నిసార్లు ఉంది? మోషే యెహోవాతో ఇలాగూ చెప్పిననే మాట ఎన్నిసార్లు ఉంది? చూడండి ప్రియులారా, ఒకసారి టోటల్ చేయండి. ధర్మశాస్త్రంలో నిర్గమ, లేవి, సంఖ్య మరి గ్రంథాలు మీరు చదవండి.
చూడండి, యెహోవా మోషేకి ఎలాగో సెలవిచ్చుచున్నాడని దేవుడు ఎక్కువ మాట్లాడినట్టుందా? మోషే ఎక్కువ మాట్లాడినట్టుందా? అదే శిఖరాగ్ర ప్రార్థన, అదే ఉన్నతమైన ప్రార్థన. చూడండి, చాలా మంది జీవితాల్లో దేవుడు ఎక్కువ మాట్లాడినట్టు ఉండదు. మీరు మాటలు ఎక్కువ ఉంటాయి. ఇంట్లో మాట్లాడినా, పక్కింటి వాళ్ళకి వినపడినా, చర్చిలో మాట్లాడినా, పక్కింటి వాళ్ళకి వినపడినా, మైకులో మాట్లాడినా మైక్ వీళ్ళ దగ్గరే ఉండాలి, ఆ రిమోట్ మౌత్ ఇక్కడే ఉండాలి. ఏదైనా వీళ్ళే, మనమే పిల్లరా. మోషేతో ఎక్కువగా ఆ శిఖరానికి వెళ్ళినప్పుడు, ఆ ఉన్నతమైనటువంటి ఆ పోరాటంలోనికి వెళ్ళినప్పుడు పిల్లరా, మోషే దేవునితో మాట్లాడటం చాలా తక్కువ. దేవుడే మోషేతో మాట్లాడాడు. ఎంత ఉన్నతమైన ఎంత ఉన్నతమైన. ఎందుకనంటే ఎపప్రా అన్నాడు చూసారా, అతడు పరిపూర్ణుడు, అతడు పరిపూర్ణత కలిగిన వాడు. అహరోను మిరియాములు ఆ సంఖ్యాకాండములో తన వివాహం చేసుకున్నప్పుడు జరిగినటువంటి గొడవ విషయంలో కూడా ఒక్క మాట మాట్లాడలేదు. మీ కుటుంబంలో ఎన్ని గొడవల్లో, మీ కుటుంబంలో భార్య భర్తల మధ్య గొడవల్లో, తల్లిదండ్రుల మధ్య గొడవల్లో, సంఘంలో వచ్చే గొడవల్లో ఎవరి మాట ఎక్కువ వినపడుతున్నాయి? బయటికి వెళ్ళినప్పుడు కానీ, లోనికి వచ్చినప్పుడు కానీ ఎవరి మాటలు ఎక్కువ వినపడుతున్నాయి? దేని గురించి ఎక్కువ వినపడుతున్నాయి? దేని గురించి సంభాషణ జరుగుతుంది? ఒక్కసారి ఆలోచించేయండి ప్రియులారా. మోషే చాలా తక్కువ మాట్లాడాడు. ఎందుకంటే శిఖర అనుభవం, అది పరిపూర్ణత అనుభవం. ఎపప్రా ఎందుకు అంటే మీరు పరిపూర్ణులుగా దేవుని చిత్తమును తెలుసుకోవాలి, దేవుని ఉద్దేశమును ప్రత్యక్షపరిచేటట్లుగా మీరు తెలుసుకోవాలని అతను పోరాడుతున్నాడు. ఇటు ఒక ధూప వేదిక నీ ఇంట్లో ఉంటే, నీ సంఘములు ఉంటే ఎంత ఆశీర్వాదం ప్రియులరా, ఎంత ఆశీర్వాదం. కాబట్టి ప్రత్యక్ష గుడారం ఆ రోజున పాత నిబంధనలో బలులు అర్పించి మేకలు, గొడ్లు, ఎడ్లు, పెద్ద చిన్న బలులు అర్పించి ఆరాధించారు. ఈ రోజున ప్రత్యక్ష గుడారం అని నీ ఆత్మీయ జీవితంలో స్తుత్యాగములో ఉండాలి, ప్రార్థన కృతజ్ఞతలు ఉండాలి, దేవుని స్తుతించే ఆరాధనలు ఉండాలి, ఎక్కువగా దేవుని మహింపరిచేటువంటి అనుభవాలు ఉండాలి. అది దానినే అన్నారు ధూప వేదిక. మనకున్న కలిగి ఉన్న వాటన్నిటికంటే ప్రియులరా, దేవుని సన్నిధిలో నువ్వు ఎక్కువ గడిపినప్పుడు ఆయన నీతో, మరి ఆయన ఉద్దేశమంతా నీతో ప్రకటించుకున్నట్లుగా దేవుడు చూసారా, నిన్ను బట్టి దేవుని సంతోషం కనున్నట్లు అట్టి అనుభూతులను మనం వెళ్దామా? ప్రభుని స్తుతించుదాం. ఈ రెండవ అనుభవంలో ఒక వేదికగా, నీ ప్రార్థన అనేది ఒక వేదికగా ఉండి దేవుని నామాన్ని గణపరిచేటట్లుగా ఉందాం. దేవుడి మాటలు దీవించునుగాక. స్తోత్రం ప్రభువా, నీకు వందనాలు. ఒక ధూప వేదిక అనుభవం సేవలో ప్రతి ఇంట, ప్రతి ఒక్క జీవితంలో ఉండునుగాక. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిలో అట్టి నడిపింపు కలిగి ఉందురుగాక. యవనస్తుల్లో, వృద్ధుల్లో, స్త్రీల్లో, పురుషుల్లో ప్రతి ఒక్కరిలో ఒక వేదిక అనబడిన వారి జీవితంలో మరి నాయన ఎన్నో ప్రోగ్రామ్స్లు వేదికగా ఉన్నాయి. కానీ వాటన్నిటికంటే ప్రార్థన, దేవుణ్ణి గణపరిచే ఆ ప్రార్థన ధూపం అనే వేదికగా ఉంచి ఆశీర్వాదకరం చేయమని, ఈ కార్యక్రమం విన్న బిడ్డలందరిని బట్టి దీవించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దీవెనలు నిండుగా తోడు ఉండి కాపాడి రక్షించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.